నీ హృదయం ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తుందో, ఎవరి చుట్టూ తిరుగుతుందో దయచేసి మారు మనసు పొందు. అనవసరంగా దేవుడు ఏది మాట్లాడించడు. అది నీకైనా నాకైనా ఎవ్వరికైనా. ఇక్కడ సేవకుడు విశ్వాసన్న భేదం లేదు. సేవకుల హృదయం పరిచర్య వైపు తిరుగుతూ ఉంటుంది, విశ్వాసుల హృదయం ఏమో సేవకుల వైపు తిరుగుతూ ఉంటుంది. ఇది రాంగే. సేవకుడి హృదయం, విశ్వాసుల హృదయం ఫస్ట్ దేవుని వైపు తిరగాలి. క్లియర్గా చెప్తున్నా ప్రతి పాయింట్ని. ఇవన్నీ పక్కన పెడితే, శరీరాలను ఆధారము చేసుకోవటం అనేది పక్కన పెడితే, ధనమును ఆధారము చేసుకొనుట. ఇక వారి హృదయం అంతా కూడా డబ్బు 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 డబ్బు. దేవుడు అన్నాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు ఉంటే నాకన్నా దాసులు గండి, లేకపోతే ఆ డబ్బు కన్నా దాసులు గండి. ప్రభువా నీకు దాసులమైతే ఏం వచ్చింది నాయన? డబ్బుకు దాసులమైతే పైసామే పరమాత్మ హై. కావాల్సిందని డబ్బు ఇచ్చింది కానీ నువ్వేమిస్తావు నాయన? ఏది కావాలన్నా నీకు ప్రార్థన చేయాలి, అడుక్కోవాలి, మొత్తుకోవాలి. ఎప్పుడో నీకు బుద్ధి పుట్టినప్పుడు అట్లా ఇస్తావు.